నమస్తే అండి. ఈరోజు వీడియోలో తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలి అని అన్నా, లేదంటే కనుక అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అన్నా కూడా అండి, మైత్రేయి ముహూర్తంలో కనుక మనం చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల నిజంగా ఒక మంచి ప్రతిఫలం అనేది మనం చూడొచ్చండి. అంటే నెలకి 2 సార్లు మైత్రేయి ముహూర్తం అనేది వస్తుందండి. ఈ ముహూర్తంలో కనుక మనకి ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అవి తీర్చుకోవాలి అని అంటే కనుక మనం విడివిడిగా ఒక్కొక్క కవర్ అనేది ఆఫీస్ కవర్ లాంటివి పెట్టుకొని మన ఎంతైతే ఇవ్వగలుగుతున్నామో అలాంటి మైత్రేయి ముహూర్తంలో ఆ అమౌంట్ని కవర్లో తీసి పెట్టడం అనేది మంచిది. అక్క మా దగ్గర డబ్బులు లేవక్క, మేము కట్టలేకపోతున్నాము, మా దగ్గర 1000 రూపాయలు కూడా లేవు, 500 కూడా కష్టంగా ఉంది కట్టడానికి అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే ఒక 50 రూపాయల నోట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఒక వైట్ కలర్ పేపర్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఏంజల్ నెంబర్ని ప్లస్ కింద ఉన్న ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి ఫ్రెండ్స్. ఇలా రాసిన తర్వాత ఆ 50 రూపాయల నోటుతో పాటు 50 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 100 రూపాయల నోటు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఆ నోటుతో కలిపి ఈ పేపర్ని రౌండ్ చేసి రోల్ చేసేసి మీరు ఒక కవర్లో, మీకు ఒక హోమ్ లోన్ అని తీసుకున్నారనుకోండి, హోమ్ లోన్ అని తీసుకున్న కవర్లో ఇలా పెట్టండి. మళ్ళీ ఇంకొక 50 రూపాయలు రెడీ చేసుకొని మీకు గోల్డ్ లోన్ అని ఉంటే కనుక ఆ గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఒక కవర్ అనేది పెట్టి దాంతో ఆ కవర్లో ఈ పేపర్ని కూడా పెట్టండి, 50 రూపాయల నోటుతో కూడా కలిపి. ఇలా గనక మీరు నెలకి వచ్చే 2 మైత్రేయి ముహూర్తాల్లో చేస్తే చాలండి. నిజంగా నాకైతే మంచి రిజల్ట్ అనేది కనిపించింది. నేను 12 కాసుల బంగారాన్ని విడిపించుకోవడం అనేది జరిగింది. ఇంకా ఈ వీడియోని క్లియర్గా చూడాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక చిన్న యారో మార్క్ ఉంటుందండి, అది క్లిక్ చేశారు అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు. నమస్తే.